హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2024 శిశు వికాసము మరియు పెడగోజీ సిలబస్లో భాగంగా అభ్యసన సిద్ధాంతాలలో యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. యత్నదోష అభ్యసన సిద్ధాంతం ఇతర పేర్లు సంధాన సిద్ధాంతము, బంధ సిద్ధాంతము, ఎస్ఆర్ సిద్ధాంతము, ప్రేరణ ప్రాధాన్యత సిద్ధాంతము, విజయపద వర్ణ రీతి సిద్ధాంతము. యత్నదోష సిద్ధాంతానికి మరొక పేర్లు సంధాన సిద్ధాంతము, బంధ సిద్ధాంతము, ఎస్ఆర్ సిద్ధాంతము, ప్రేరణ ప్రాధాన్యత సిద్ధాంతము, విజయపద వర్ణ రీతి సిద్ధాంతము. సంధాన సిద్ధాంతము, బంధ సిద్ధాంతము, ఎస్ఆర్ సిద్ధాంతము, ప్రేరణ ప్రాధాన్యత సిద్ధాంతము, విజయపద వర్ణ రీతి సిద్ధాంతము. యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఈఎల్ థార్న్డైక్, అమెరికా. యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఈఎల్ థార్న్డైక్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఈఎల్ థార్న్డైక్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వీరిని జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీగా పిలుచుకుంటారు. ఈఎల్ థార్న్డైక్ని జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడుగా, ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీగా పిలుచుకుంటారు. వీరు ప్రజ్ఞపై, అభ్యసనంపై విస్తృతమైన ప్రయోగాలు చేశారు. వీరు రచించిన గ్రంథములు యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. వీరు రచించిన గ్రంథములు యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. యత్నదోష అభ్యసనం ఏదైనా ఒక క్రొత్త విషయం నేర్చుకోవడం ఒక్కసారిగా కష్టసాధ్యమని, అనేక ప్రయత్నాలు చేయాలని, ప్రయత్నాలు పెరిగే కొలది దోష ప్రయత్నాలు లేదా తప్పు ప్రయత్నాలు తగ్గిపోతుంటాయి. చివరికి ఖచ్చితమైన ప్రయత్నమును వ్యక్తి తెలుసుకోగలుగుతాడు. అప్పటి నుండి ఆ కృత్యాన్ని ఎటువంటి తప్పులు లేకుండా ఒక్క ప్రయత్నంతోనే ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఇలా అనేక యత్నాలు, దోషాల ద్వారా జరిగే అభ్యసనాన్ని యత్నదోష అభ్యసనం అంటారు. ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు ఒక్కసారిగా కష్టసాధ్యం అది, కాబట్టి అనేక ప్రయత్నాలు చేయాలని, ప్రయత్నాలు పెరిగే కొలది దోష ప్రయత్నాలు లేదా తప్పు ప్రయత్నాలు తగ్గిపోతుంటాయి. చివరికి ఖచ్చితమైన ప్రయత్నంను వ్యక్తి తెలుసుకోగలుగుతాడు. అప్పటి నుంచి ఆ కృత్యాన్ని ఎటువంటి తప్పులు లేకుండానే ఒక్క ప్రయత్నంతోనే ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఇలా అనేక యత్నాలు, దోషాల ద్వారా జరిగే అభ్యసనాన్ని యత్నదోష అభ్యసనం అంటారు. ఇలాగా అనేక యత్నాలు, దోషాల ద్వారా జరిగే అభ్యసనాన్ని యత్నదోష అభ్యసనం అంటారు. నెక్స్ట్, ప్రయోగపూర్వక వివరణ. థార్న్డైక్ తన ప్రయోగ నిరూపణకు గాను మేటను నొక్కితే తలుపు తెరుచుకునే విధంగా ఒక పజిల్ బాక్స్ను రూపొందించాడు. థార్న్డైక్ తన ప్రయోగ నిరూపణకు గాను మేటను నొక్కితే తలుపు తెరుచుకునే విధంగా ఒక పజిల్ బాక్స్ను తయారు చేశాడు. పజిల్ బాక్స్ బయట ఆహారం ఉంచి ఆకలితో ఉన్న పిల్లిని ఆ బాక్సులో వదిలిపెట్టినప్పుడు అది బోను నుండి బయటపడే క్రమంలో అనేక ప్రయత్నాలు చేసింది. ప్రయత్నాలు పెరిగే కొద్దీ అది చేసే తప్పులను లేదా దోషాలను తగ్గించుకుంటూ వస్తూ చివరికి ఒక ఖచ్చితమైన ప్రయత్నమునకు, అంటే మేట నొక్కినప్పుడు తలుపు తెలుసుకోవడం ద్వారా ఒక్క ప్రయత్నంతోనే నేరుగా మేటను నొక్కి బయటికి రావడం నేర్చుకోగలిగింది. ఈ విధంగా పిల్లి తన సమస్యని అనేక యత్నాలు, దోషాల ద్వారా పరిష్కరించుకోగలిగింది. ఇలాంటి అభ్యసనాన్ని యత్నదోష అభ్యసనం అంటారు. థార్న్డైక్ తన ప్రయోగ నిరూపణకి గాను మేటను నొక్కితే తలుపు తెరుచుకునే విధంగా ఒక పజిల్ బాక్స్ని రూపొందించాడు. పజిల్ బాక్స్ బయట ఆహారం ఉంచి ఆకలితో ఉన్న పిల్లిని ఆ బాక్సులో వదిలిపెట్టినప్పుడు అది బోను నుంచి బయటపడే క్రమంలో అనేక ప్రయత్నాలు చేసింది. ప్రయత్నాలు పెరిగే కొలది అది చేసే తప్పులను లేదా దోషాలను తగ్గించుకుంటూ వస్తూ చివరికి ఖచ్చితమైన ప్రయత్నమును, మేటను నొక్కినప్పుడు తలుపు తెలుసుకోవడం ద్వారా ఒక్క ప్రయత్నంతోనే నేరుగా మేటను నొక్కి బయటికి రావడం నేర్చుకోగలిగింది. ఈ విధంగా పిల్లి తన సమస్యకు అనేక యత్నాలు, దోషాల ద్వారా పరిష్కరించుకోగలిగింది. ఇలాంటి అభ్యసనాన్ని యత్నదోష అభ్యసనం అంటారు. యత్నదోష అభ్యసనంలో పిల్లి యొక్క అభ్యసన ప్రక్రియ ఏంటి? ప్రేరణ, ఆకలి, లక్ష్యము, బోను బయట ఆహారాన్ని చేరుకోవడం, ఆటంకం, మూసి ఉన్న తలుపు, వ్యర్థ ప్రయత్నాలు, మేట లేని చోట అటు ఇటు తిరగడం, సరి అయిన ప్రయత్నం, మేటను నొక్కడం. జరిగిన అభ్యసనం అనేక యత్నాలు, దోషాల తర్వాత వ్యర్థ ప్రతిస్పందనలను తొలగించుకొని ఫలితాన్ని ఇచ్చిన ప్రతిస్పందనని స్థిరపరచుకొని బంధాన్ని ఏర్పరచుకుంటుంది. చివరికి ఎంపిక మరియు సంధానం జరిగి
నేరుగా ఒకే ప్రయత్నంలో మేటను నొక్కి పిల్లి బయటపడడం నేర్చుకున్నది. ఇక్కడ ఏంటి, యత్నదోష అభ్యసనంలో పిల్లి యొక్క అభ్యసన ప్రక్రియ. పిల్లి యొక్క ప్రేరణ ఏంటి, ఆకలి. లక్ష్యం ఏంటి, బోను బయట ఉన్న ఆహారాన్ని చేరుకోవడం. ఆటంకం ఏంటి, మూసి ఉన్న తలుపు. వ్యర్థ ప్రయత్నాలు ఏంటి, మేట లేని చోట అటు ఇటు తిరగడం. సరి అయిన ప్రయత్నం మేటను నొక్కడం. జరిగిన అభ్యసనం అనేక యత్నాలు దోషాల తర్వాత వ్యర్థ ప్రతిస్పందనలను తొలగించుకొని ఫలితాన్ని ఇచ్చిన ప్రతిస్పందనని స్థిరపరచుకొని బంధాన్ని ఏర్పరచుకుంటుంది. చివరకు ఎంపిక మరియు సంధానం జరిగి నేరుగా ఒకే ప్రయత్నంతో మేటను నొక్కి పిల్లి బయటపడడం నేర్చుకున్నది. ఇందులో ఎంపిక అనేది ఏంటి, సరి అయిన ప్రతిస్పందనని ఎంపిక చేసుకోవడాన్ని వివరిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సరి అయిన ప్రతిస్పందన అనగా మేటను నొక్కడం. సంధానము లేదా బంధం అనేది సమస్యకి ప్రతిస్పందనకి మధ్య ఉన్న సంబంధాన్ని, ఎస్ఆర్ అనగా మేటకు తలుపుకు ఉన్న కనెక్షన్ను పిల్లి గ్రహించగలగడాన్ని వివరిస్తుంది. సమస్యకు ప్రతిస్పందనకి మధ్య ఉన్న సంబంధాన్ని, మేటకు తలుపుకు ఉన్న కనెక్షన్ని పిల్లి గ్రహించగలగడాన్ని వివరిస్తుంది. క్లిష్టమైన చాలక కృత్యాలు, వృత్తి పనులు అన్నీ యత్నదోష పద్ధతిలోనే నేర్చుకోవడం జరుగుతుంది. క్లిష్టమైన చాలక కృత్యాలు మరియు వృత్తి పనులు అన్నీ యత్నదోష పద్ధతిలోనే నేర్చుకోవడం జరుగుతుంది. క్లిష్టమైన చాలక కృత్యాలు, వృత్తి పనులు అన్నీ యత్నదోష పద్ధతిలోనే నేర్చుకోవడం జరుగుతుంది. ఏదైనా ఒక కృత్యమును ఎక్కువసార్లు ప్రయత్నం చేస్తేనే దానిని మనం నేర్చుకోవడం జరిగినట్లయితే అవన్నీ యత్నదోష అభ్యసనములు అవుతాయి. ఏదైనా ఒక కృత్యమును ఎక్కువసార్లు ప్రయత్నం చేస్తేనే దానిని మనం నేర్చుకోవడం జరిగినట్లయితే అవన్నీ యత్నదోష అభ్యసనములు అవుతాయి. సైకిల్ తొక్కడం, కారు నడపడం, ఈత కొట్టడం, టైపు చేయడం, పలకపై తొలిసారిగా అక్షరాలు దిద్దడం, తొలిసారి నడక మొదలైనవి. ఏదైనా ఒక కృత్యాన్ని ఎక్కువసార్లు ప్రయత్నం చేస్తేనే దాన్ని మనం నేర్చుకోవడం జరిగినట్లయితే అవన్నీ యత్నదోష అభ్యసనములు అవుతాయి. ఏదైనా ఒక కృత్యాన్ని ఎక్కువసార్లు ప్రయత్నం చేస్తేనే మనం దాన్ని నేర్చుకోవడం జరిగితే కనుక అవన్నీ యత్నదోష అభ్యసనములు అవుతాయి. అనువర్తనాలు, అప్లికేషన్స్ అన్నమాట. ఒక విద్యార్థి అనేక సార్లు ఉక్త లేఖనం, డిక్టేషన్ రాయడం ద్వారా భాషలో దోషాలు లేకుండా రాయడం నేర్చుకోగలిగాడు. ఇక్కడ జరిగిన అభ్యసనంను వివరించే సిద్ధాంతము యత్నదోష సిద్ధాంతం. ఒక విద్యార్థి అనేక సార్లు ఉక్త లేఖనం, డిక్టేషన్ రాయడం ద్వారా భాషలో దోషాలు లేకుండా రాయడం నేర్చుకోగలిగాడు. ఇక్కడ జరిగిన అభ్యసనంని వివరించే సిద్ధాంతమే యత్నదోష సిద్ధాంతము. ఒక వ్యక్తి శీర్షాసనం వేయడం చాలా రోజులకి నేర్చుకోగలిగాడు. ఇందులో జరిగిన అభ్యసనం నీవు దేనిగా భావిస్తున్నావు? యత్నదోష అభ్యసనం. ఒక వ్యక్తి శీర్షాసనం వేయడం చాలా రోజులకి నేర్చుకోగలిగాడు. ఇందులో జరిగిన అభ్యసనం నీవు దేనిగా భావిస్తున్నావు అంటే అక్కడ ఆన్సర్ ఏంటి, యత్నదోష అభ్యసనం. ఒక మెకానిక్ అనేక రోజుల పాటు ప్రయత్నించిన మీదట బైక్ ఇంజన్ను విప్పతీసి ఖచ్చితంగా బిగించడం నేర్చుకున్నాడు. ఇందులో జరిగిన అభ్యసనం యత్నదోష అభ్యసనం. ఈ సిద్ధాంతం నుంచి దారండేక్ 3 ప్రధాన అభ్యసన నియమాలను ప్రతిపాదించాడు. అవి సంసిద్ధత నియమము, అభ్యాస నియమము, ఫలిత నియమము. ఈ సిద్ధాంతం నుంచి దారండేక్ 3 ప్రధాన అభ్యసన నియమాలను ప్రతిపాదించాడు. సంసిద్ధత నియమము, అభ్యాస నియమము, ఫలిత నియమము. ఫస్ట్ సంసిద్ధత నియమం గురించి చూద్దాం. ఏదైనా ఒక నూతన కృత్యాన్ని నేర్చుకోవాలి అంటే వ్యక్తి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి అని వివరించేదే సంసిద్ధత నియమము. ఏదైనా ఒక నూతన కృత్యాన్ని నేర్చుకోవాలి అంటే వ్యక్తి శారీరకంగాను, మానసికంగాను సిద్ధంగా ఉండాలి అని వివరించేదే సంసిద్ధత నియమము. శారీరక సంసిద్ధత ఎప్పుడూ వయస్సు మీద మరియు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. శారీరక సంసిద్ధత ఎప్పుడు వయస్సు మీద మరియు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. మానసిక సంసిద్ధత ఎప్పుడు ప్రేరణ మీద ఆధారపడి ఉంటుంది. శారీరక సంసిద్ధత ఎప్పుడు వయస్సు మీద పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. మానసిక సంసిద్ధత ఎప్పుడు ప్రేరణ మీద ఆధారపడి ఉంటుంది. వయస్సు, పరిపక్వత, ప్రేరణలతో ముడిపడి ఉండే ఏ అనువర్తనమైన సంసిద్ధత నియమాన్ని బలపరుస్తుంది. వయస్సు, పరిపక్వత, ప్రేరణలతో ముడిపడి ఉండే ఏ అనువర్తనమైన సంసిద్ధత నియమాన్ని బలపరుస్తుంది. అనువర్తనాలు. అభ్యసనంలో మొట్టమొదటిసారిగా చేయవలసింది విద్యార్థిని అభ్యసనకు సంసిద్ధుడిని చేయడం. అభ్యసనంలో మొట్టమొదటిసారిగా చేయవలసింది విద్యార్థుడిని అభ్యసనకి సంసిద్ధుడిని చేయడం. హెర్బర్ట్ పాఠ్య ప్రణాళికలో మొదటి సోపానం ఏ అభ్యాస నియమాన్ని బలపరుస్తుంది? సంసిద్ధత నియమము. హెర్బర్ట్ పాఠ్య ప్రణాళికలో మొదటి సోపానం ఏ అభ్యసన నియమాన్ని బలపరుస్తుంది? సంసిద్ధత నియమాన్ని. హెర్బర్ట్ పాఠ్య ప్రణాళికలోని సోపానాలు 6. సన్నాహము లేదా సంసిద్ధత, సమర్పణ లేదా ప్రదర్శన, 3వది సంసర్గము, 4వది సామాన్యీకరణము, 5వది అన్వయము, 6వది పునశ్చరణ.
ఫస్ట్ ఏంటి, హెర్బర్ట్ పాఠ్య ప్రణాళికలో 6 సోపానాలు కదా. ఈ మొదటి సోపానము ఏ అభ్యాస నియమాన్ని బలపరుస్తుంది, సంసిద్ధత నియమాన్ని బలపరుస్తుంది అనమాట. నెక్స్ట్, గుర్రాన్ని నీటి తొట్టి వరకు తీసుకుపోగలము కానీ దానిని బలవంతంగా నీటిని త్రాగించలేము. ఈ సామెత థారెన్డైక్ యొక్క ఏ అభ్యాస నియమాన్ని బలపరుస్తుంది, సంసిద్ధత నియమాన్ని బలపరుస్తుంది. గుర్రాన్ని నీటి తొట్టి వరకు తీసుకుపోగలము కానీ దానిని బలవంతంగా నీటిని త్రాగించలేము. ఈ సామెత థారెన్డైక్ యొక్క సంసిద్ధత నియమాన్ని బలపరుస్తుంది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల వయస్సుకు మించిన కృత్యాలను బోధిస్తున్నప్పుడు అది ఏ అభ్యసన నియమంపై ప్రభావం చూపుతుంది, సంసిద్ధత నియమము. ఒక తెలుగు ఉపాధ్యాయుడు 3వ తరగతి విద్యార్థులకి ఛందస్సు బోధించాలని ప్రయత్నిస్తున్నాడు. అయినా ఉపాధ్యాయునికి ఏ అభ్యాస నియమం తెలియనట్లు భావించాలి, సంసిద్ధత నియమము. ఉపాధ్యాయుడు తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి బోధన కొనసాగించడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంత నియమము సంసిద్ధత నియమము. తెలిసిన విషయం నుంచి తెలియని విషయంకు బోధన కొనసాగించడంలో ఇమిడి ఉన్న అభ్యసన నియమము సంసిద్ధత నియమము. పాఠం బోధించేటప్పుడు మొదటగా విద్యార్థుల్ని ఉన్ముఖీకరణ చేయడం అనేది ఏ అభ్యసన నియమంలో భాగం, సంసిద్ధత నియమంలో భాగం. అభ్యాస నియమము ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానము లేదా బంధము బలంగా ఏర్పడాలి అంటే సరి అయిన ప్రతిస్పందనను ఎక్కువసార్లు పునరావృతం చేస్తూ ఉండాలి అని వివరించే అభ్యసన నియమము. అభ్యాస నియమం ఏం చెప్తుంది, ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానము లేదా బంధం బలంగా ఏర్పడాలి అంటే సరి అయిన ప్రతిస్పందనను ఎక్కువసార్లు పునరావృతం చేస్తూ ఉండాలి. సరి అయిన ప్రతిస్పందనను ఎక్కువసార్లు పునరావృతం చేస్తూ ఉండాలి అని వివరించేదే అభ్యసన నియమం. ఒక కృత్యాన్ని మళ్ళీ మళ్ళీ చేయడాన్నే అభ్యాసం అంటారు. ఒక కృత్యాన్ని మళ్ళీ మళ్ళీ చేయడాన్నే అభ్యాసం అంటారు. మానసిక చలనాత్మక రంగంలోని కౌశలాలు, నైపుణ్యాలు అభ్యాసం ద్వారా మాత్రమే వృద్ధి చెందుతాయి. మానసిక చలనాత్మక రంగంలోని కౌశలాలు, నైపుణ్యాలు అభ్యాసం ద్వారా మాత్రమే వృద్ధి చెందుతాయి. ఒక కృత్యాన్ని ఎక్కువసార్లు చేయడం లేదా ఎక్కువసార్లు చేయించడం జరిగినట్లయితే ఆ అనువర్తనాలన్నీ అభ్యాస నియమాన్ని బలపరుస్తాయి. విద్యార్థుల చేత చిన్నతనంలో ఎక్కాలను, పద్యాలను అనేక సార్లు పలికించడం, కాపీలు అనేక సార్లు రాయించడం, మాదిరి కృత్యాలను ఇంటి పనిగా ఇవ్వడం, వివిధ కృత్యములకు సంబంధించి అసైన్మెంట్స్ ఇవ్వడం, తరగతిలోని అనేక మాదిరి కృత్యాలను చేయించడం, పునఃస్మరణ, పునశ్చరణ, పునరభ్యసనముల యందు ఇమిడి ఉన్న అభ్యసన నియమము అభ్యాస నియమము. సాధనమున పనులు సమకూరు ధరలోన ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అభ్యసనం కూసు విద్యల యందు ఇమిడి ఉన్న అభ్యసన నియమము అభ్యాస నియమము. ఒక గణిత ఉపాధ్యాయుడు ఒక సమస్యను వివరించి అనేక మాదిరి సమస్యలను విద్యార్థులతో తరగతి గదిలోనే చేయించడంలో ఇమిడి ఉన్న అభ్యసన నియమము అభ్యాస నియమము. ఒక తెలుగు ఉపాధ్యాయుడు ఒక సంధి కార్యమును వివరించి దానికి సంబంధించిన వివిధ రకాల సంధి పదములను విద్యార్థులకు ఇంటి పనిగా ఇచ్చాడు. ఈ చర్య థారెన్డైక్ యొక్క ఏ నియమాన్ని ధృవపరుస్తుంది, అభ్యాస నియమాన్ని ధృవపరుస్తుంది. అయితే అభ్యాస నియమంలో 2 ఉపనియమాలు కలవు. ఒకటేంటి, నవ్యత్వ నియమము. నవ్యత్వ నియమము ఏదైనా ఒక కృత్యము నూతనంగా ఉన్నట్లయితే దానిని నేర్చుకోవాలనే ఆకర్షణ వ్యక్తిలో కలుగుతుంది అని వివరించేదే నవ్యత్వ నియమము. ఏదైనా ఒక కృత్యము నూతనంగా ఉన్నట్లయితే దానిని నేర్చుకోవాలనే ఆకర్షణ వ్యక్తిలో కలుగుతుంది అని వివరించేదే నవ్యత్వ నియమము. రెండవ ఉపనియమం ఏంటి, తరచుదనము లేదా పౌనఃపున్య నియమము. ఆకర్షించిన నూతన కృత్యమును అభ్యాసకుడు తరచుగా ఎక్కువ సమయం అభ్యాసం చేస్తూ ఉంటాడు అని వివరించేది తరచుదన నియమము. ఆకర్షించిన నూతన కృత్యమును అభ్యాసకుడు తరచుగా ఎక్కువ సమయం అభ్యాసం చేస్తూ ఉంటాడు అని వివరించేది తరచుదన నియమము. కుట్లు, అల్లికలు, డిజైన్స్ వినూతనంగా అనిపించడం వల్లే ఆడపిల్లలు వాటికి త్వరగా ఆకర్షించబడి వాటిని నేర్చుకోవడంలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఎక్కువసార్లు అభ్యాసం చేస్తుంటారు. ఈ తరచుదన నియమంలో మరలా 2 ఉపనియమాలు కలవు. అవి ఉపయోగిత నియమము, నిరుపయోగిత నియమము. అభ్యాసం చేసి నేర్చుకున్న కృత్యమును తరచుగా ఉపయోగిస్తున్నట్లయితే దానిని మనం మర్చిపోము అని ఈ నియమం వివరిస్తుంది. అభ్యసనం చేసి నేర్చుకున్న కృత్యమును తరచుగా ఉపయోగిస్తున్నట్లయితే దాన్ని మనం మర్చిపోము అని ఈ ఉపయోగిత నియమం వివరిస్తుంది. నిరుపయోగిత నియమం అభ్యసనం చేసి నేర్చుకున్న కృత్యమును తరచుగా ఉపయోగించకపోయినట్లయితే దానిని మనం మర్చిపోతాము అని ఈ నియమం వివరిస్తుంది. ఫలిత నియమం అభ్యాసం నేర్చుకున్న కృత్యములు
వల్ల సంతృప్తికరమైన ఫలితాలు వచ్చినట్లయితే ఆ పని పట్ల సుముఖత ఏర్పడుతుంది. అసంతృప్తికరమైన ఫలితాలు వచ్చినట్లయితే ఆ పని పట్ల విముఖత ఏర్పడుతుంది అని వివరించేదే ఫలిత నియమం. ఒక ఉద్దీపనకి ప్రతిస్పందనకి మధ్య సంధానం ఏర్పడి సంతృప్తికరమైన పరిస్థితి ఏర్పడితే ఆ సంధానం బలపడుతుంది. అలా కాకుండా అసంతృప్తికరమైన పరిస్థితి ఏర్పడితే సంధానం క్షీణిస్తుంది. సంతృప్తి నియమము మరియు అసంతృప్తి నియమము అనే రెండు నియమాలు ఫలిత నియమంలో భాగం. సంతృప్తి నియమము మరియు అసంతృప్తి నియమము అనే రెండు నియమాలు ఫలిత నియమంలో భాగంగా ఉన్నాయి. థారెన్డైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమాలన్నింటిలోనూ అత్యంత ప్రధానమైన నియమంగా ఫలిత నియమాన్ని చెప్పుకుంటారు. ఎందుకనగా వ్యక్తి యొక్క సంసిద్ధత కానీ అభ్యాసం కానీ ఫలితాల మీద ఆధారపడి ఉంటాయి. ఫలితాలు ఎప్పుడు మార్కులు, గ్రేడులు, ర్యాంకులు, విజయం, పరాజయం, పాస్, ఫెయిల్, సాఫల్యం, వైఫల్యం లాంటి రూపంలో ఉంటాయి. వీటికి సంబంధించిన అనువర్తనాలన్నీ ఫలిత నియమాన్ని కలిగి ఉన్నాయి. అప్లికేషన్స్ అన్నమాట. మనకి బిట్స్ అనేవి ఇలా అప్లికేషన్స్ రూపంలోనే వస్తాయి కాబట్టి ఈ అనువర్తనాలు చూద్దాం. నథింగ్ సక్సీడ్ లైక్ సక్సెస్ నందు ఇమిడి ఉన్న అభ్యసన నియమం ఫలిత నియమం. నథింగ్ సక్సీడ్ లైక్ సక్సెస్ నందు ఇమిడి ఉన్న అభ్యసన నియమం ఫలిత నియమం. ఒక విద్యార్థి ఒక కృత్యానికి సంబంధించి చేసిన ప్రతి ప్రయత్నంలో విఫలం చెందడం వల్ల ఆ కృత్యం చేయడం పట్ల విముఖతను ప్రదర్శిస్తున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన నియమం ఫలిత నియమం. పరీక్ష జరిగిన తర్వాత ఎప్పుడూ కూడా పేపర్లు దిద్ది మార్కులు, ర్యాంకులు ప్రకటించని ఉపాధ్యాయుని సబ్జెక్ట్ పట్ల విద్యార్థులందరూ విముఖతను ప్రదర్శిస్తుంటారు. ఈ ప్రవర్తన ఏ అభ్యసన నియమాన్ని బలపరుస్తుంది? ఫలిత నియమం. నెక్స్ట్, ఎంత మంచిగా రాసినా కూడా ఎప్పుడూ మార్కులు తగ్గించే ఉపాధ్యాయుని బోధన పట్ల మరియు అతని సబ్జెక్ట్ పట్ల విద్యార్థులు విముఖతను ప్రదర్శించడంలో ఇమిడి ఉన్న థారెన్డైక్ నియమం ఫలిత నియమం. విద్యార్థులకు విజయంతో కూడిన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. విద్యార్థులు సక్రమమైన అభ్యసనం చేసినప్పుడు బహుమతులు, ప్రశంసలు ఏర్పాటు చేయాలి. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన నియమం ఫలిత నియమం. విద్యార్థులకు ఇచ్చే నియోజనాలు వారు సాధించగలిగేవిగా ఉండాలి. జాయ్ఫుల్ లెర్నింగ్కి అవకాశం ఇవ్వాలి. ఈ వాక్యమును బలపరిచే అభ్యసన నియమం ఫలిత నియమం. విద్యార్థులకు ఇచ్చే నియోజనాలు వారు సాధించగలిగేవిగా ఉండి జాయ్ఫుల్ లెర్నింగ్కి అవకాశం ఇవ్వాలి. ఈ వాక్యమును బలపరిచే అభ్యసన నియమం ఫలిత నియమం.